ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. కమల్ హాసన్ వారసురాలిగా సినిమాల్లోకి వచ్చిన శృతి హాసన్ గబ్బర్ సింగ్ వరకు ఒక్క హిట్ లేక ఐరన్ లెగ్గా ముద్రపడడంతో ఛాన్స్ రావడమే కష్టంగా మారింది. అయితే గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఒక్కసారిగా శృతి దశ తిరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత శృతికి వరుస ఛాన్సులు వచ్చినా ఏవి పడితే అవి ఒప్పుకోకుండా ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకొని చేస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత శృతి నటించిన సినిమా ఇప్పటి వరకు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. త్వరలో హిందీలో నటించిన రమయ్య వస్తావయ్య అనే చిత్రం మాత్రం రాబోతోంది. ప్రస్తుతం బలుపు, ఎవడు చిత్రాల్లో నటిస్తున్న శృతి మాట్లాడుతూ ఎలా నటించాలి, ఈరోజు ఏ సీన్స్ ఉంటాయో అని నేను ఎప్పుడూ ఆలోచించను. అలా ఆలోచిస్తే చేయగలిగేది కూడా చేయలేం. ఆ పాత్ర చేయడం కష్టం, ఈ పాత్ర చాలా సింపుల్గా ఉంటుంది అనేది నేను నమ్మను. అన్ని పాత్రలు ఒకేలా చేయగలను అని నా నమ్మకం. దర్శకుడు చెప్పింది అర్థం చేసుకొని నటిస్తే పెద్ద సమస్యే కాదు. నేనెప్పుడు సెట్స్లో ఆడుతూ పాడుతూ ఉండేందుకే ట్రై చేస్తాను అంటోంది.